సార్ ఈ 5 ఏళ్ల పాలన వైకాపా పాలనలో మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా అవ్వలేదంటారా? నేను ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నా. ఈ 25 రోజుల్లో ఇంచుమించు 1,00,000 ఓట్లు నా నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. 1,00,000 ఓట్లు ఉన్న కుటుంబాలని ఇంటింటికి వెళ్ళాను. నాకైతే అభివృద్ధి జరిగిపోయిందని వీళ్ళందరూ అంటున్నారు. మాకు వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర సమస్య చెప్తా ఉన్నారు. రోడ్లు లేవని చెప్తున్నారు, డ్రైనేజ్ లేవని చెప్తున్నారు, శ్మశానాలు లేవని చెప్తున్నారు, శ్మశానానికి దారి లేవని చెప్తున్నారు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మా ఆమదాలవలస నియోజకవర్గంలో 2 నదుల మధ్యన ఉన్నాం. తాగడానికి నీళ్లు లేని గ్రామాలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నేను 5 సంవత్సరాలే నా పీరియడ్. 5 సంవత్సరాల కాలంలో నేను 96 గ్రామాలకి నీళ్ళు ఇచ్చాను. 96 గ్రామాలకి విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 years ఆ ఊళ్ళకి నీళ్ళు ఇచ్చాను. రేపు అందుకే ఇప్పుడు నేను ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఒకటే మాట చెప్తా. రేపు నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ద స్పాన్ ఆఫ్ 2.5 years ఇంటింటికి నీళ్లు, నాగావళి వంశధార నదులు నీళ్ళని ఇంటింటికి తాగడానికి అందించే కార్యక్రమమే నా మొట్టమొదటి ప్రయారిటీ. ఆ నియోజకవర్గంలో నేను చేసేటటువంటి ప్రయారిటీ. ద సెకండ్ ప్రయారిటీ ఈజ్ విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అవుట్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ ఇవన్నీ కానీ. లాస్ట్ టైం కూడా చాలా డెవలప్ చేశాం. అనేక గ్రామాలకు రోడ్లు కల్పించాం. నేను మంజూరు చేయించి పనులు చేసినవి కూడా ఇంకా పూర్తిగా చేయించలేకపోయాను. అలాగే నారాయణపురం రీమోడరేషన్కి 140 కోట్లు జైకా నుంచి ఇప్పించాను. ఈరోజు కూడా 30% పనులు కూడా చేయించలేకపోయాను. నా ఆమదాలవలస మున్సిపాలిటీలో అయితే 65 కోట్ల రూపాయలతో వంశధార నుంచి నీళ్ళని తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ఇవ్వాలని నేనే మంజూరు చేయించాను. నా టైంలో 12% పనులు అయినాయి. ఇప్పుడు ఇంకొక 8% అయింది. ఈ ప్రభుత్వం ఏం పనులు చేసింది?